కాస్త ఛాయ్ తక్కువగా ఉన్నా పర్లేదు, కానీ ముఖం మాత్రం కడిగిన ముత్యంలా ఉండాలి. మొహం పైన ఎలాంటి మచ్చలు కనిపించకూడదని కోరుకుంటాం. అయితే మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత వాటి తాలూకు మచ్చలు, గుంతలు ముఖంపై అలాగే మిగిలిపోతూ ఉంటాయి. అందమైన ముఖాన్ని కాస్త అందవిహీనంగా మార్చే ఈ మచ్చల విషయంలో ఒకప్పుడైతే చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ పీల్స్, డెర్మాబ్రేషన్ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాక మొటిమల తాలూకు మచ్చల్ని మాయం చేయటం అనేది ఇప్పుడు చాలా తేలికైపోయింది. ముఖంపై మొటిమల తాలూకు మచ్చల్ని తొలగించే చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమల మూలంగా మచ్చలు ఎలా ఏర్పడతాయి? యాక్నీ స్కార్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయని చాలామంది యాక్నీ స్కార్స్ ఎలా ఫామ్ అవుతాయని అంటుంటారు. బేసిక్గా ఏంటంటే దీనికి యాక్నీ మూలంగా రావచ్చు, యాక్నీ పెద్దవైతే వస్తాయి, చిన్నవైనా కూడా రావచ్చు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే దీనికి కూడా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళకి చిన్నప్పుడు యాక్నీ వచ్చి వాళ్ళకి స్కార్ ఫార్మేషన్ ఉంటే వాళ్ళ పిల్లల్లో కూడా యాక్నీ స్కార్స్ కింద వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. పెద్ద యాక్నీయే స్కార్స్ అవుతాయి, చిన్న యాక్నీ స్కార్స్ కాదు అని అలాంటి అపోహ ఏమీ ఉండద్దు. ఎందుకంటే చిన్న యాక్నీ కూడా వాటితో కూడా స్కార్స్ వస్తాయి. స్కార్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఏంటంటే బేసిక్గా యాక్నీలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే ప్రతి జబ్బులోనూ కొన్ని తెల్ల కణాలు ఇవన్నీ కూడా వచ్చి ఫైబ్రోసిస్ అని అట్లాంటి ప్రాసెస్ ఫామ్ అయ్యి దాని నుంచి వస్తాయన్నమాట ఈ స్కార్స్. సో ఈ స్కార్స్లో రకరకాల స్కార్స్ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే వీటిని ఐస్ పిక్ స్కార్స్ అంటారు, బాక్స్ స్కార్స్ అంటారు. అలాగా వీటికి షేప్స్ని బట్టి రకరకాల రోలింగ్ స్కార్స్ అలా రకరకాల స్కార్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి చాలా ఎక్కువ స్కార్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ స్కార్ ఉండదు ఫేస్ మీద. ఇవన్నీ మిక్సప్ అయిపోయి మిక్స్డ్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈ స్కార్స్ చాలామంది ఏమనుకుంటారంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏమనుకుంటారంటే ఈ పింపుల్స్ అవి వస్తాయి సహజమే కదా అని ఫీల్ అవుతుంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం యాక్నీని మొదట్లోనే కంట్రోల్ చేస్తే మనం ఈ స్కార్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఏంటంటే బిగినింగ్ స్టేజ్లోనే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేస్తే స్కార్ ఫార్మేషన్ రాదనమాట. యాక్నీ స్కార్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సో యాక్నీ స్కార్స్ రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి చాలా లోతు వెళ్తూ ఉంటాయి, దాన్ని ఐస్ పిక్ స్కార్స్ అంటాం. లోతు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమందికి లోతు ఉంటుంది, పెద్ద స్కార్ ఉంటుంది, దాన్ని బాక్స్ స్కార్స్ అంటాము. కొంతమందికి రోలింగ్ స్కార్స్ ఉంటాయి. అంటే ఏంటంటే అవి కొంచెము దూరం నుంచి, అంటే ఇప్పుడు దూరం నుంచి చూస్తే కొంతమంది స్కార్స్ కనిపించవు. ఈ స్కార్స్ కూడా దీనికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎట్లా అంటే దూరం ఒక 50 ఫీట్ దూరం నుంచి చూస్తే మొహం మీద స్కార్స్ కనిపిస్తున్నాయా లేదా, ఆ స్కార్స్ని బట్టి ఒక స్కోరింగ్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. అది కాకుండా మన స్కిన్ స్ట్రెచ్ చేస్తే స్కార్ కనిపిస్తుందా, డిజపేర్ అయిపోతుందా, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చేసే ట్రీట్మెంట్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కార్ స్ట్రెచ్ చేస్తే డిజపేర్ అయ్యేటైతే చాలా మటుకు మనకి 80 to 90% రిజల్ట్ వస్తుంది. మనము స్కిన్ స్ట్రెచ్ చేసినా కూడా స్కార్ డిజపేర్ అవటం లేదు, చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుందంటే ఆ స్కార్కి చాలా ఎక్కువ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అలాగే ఐస్ పిక్ స్కార్స్ కూడా చాలా డీప్గా ఉంటాయి, లోతుగా ఉంటాయి. పొట్లాలు కడితే ఎంత లోతు ఉంటుంది, పైనేమో వెడల్పుగా ఉండి కిందకి బాగా లోతుగా పాయింటెడ్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఐస్ పిక్ అంటాం. సో ఇది డెప్త్ చాలా ఎక్కువ ఉండటం మూలంగా ఇది ఎక్కువ సార్లు మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మొటిమల మచ్చలు తగ్గడానికి ఏం చేయాలి? అర్లీగా ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే సింథటిక్ రెటినాయిడ్స్ కానీ ఇవి యూజ్ చేసి అసలు పింపులే రాకుండా చేయగలిగితే స్కార్స్ చాలా మటుకు మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ స్కార్స్ ఒకటే కాదు, యాక్చువల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది ఏంటంటే కొంతమందికి స్కార్స్ రెడ్ కలర్లో ఉంటాయి, కొంతమందికి నల్లగా ఉంటాయి, కొంతమందికి రెడ్ కలర్లో ఉంటాయి. సో ఈ రెడ్ కలర్గా ఉన్న వాళ్ళకు కూడా అది కూడా స్కారే. అది పింపుల్ అనుకుంటారు చాలామంది, కానీ అది కూడా స్కారే అనమాట. అది బేసిక్గా ఏంటంటే దాంట్లో రక్త ప్రసారం ఎక్కువై చాలా రెడ్గా కనిపించడానికి
కనిపిస్తుంది. సో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్కార్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ స్కారో మనం ముందు తెలుసుకోవాలి. మచ్చల్ని గుంటల్ని తగ్గించే చికిత్సలు ఎలా ఉంటాయి? యాక్నేకి మెడికల్ ట్రీట్మెంట్స్, సర్జికల్ ట్రీట్మెంట్స్ రెండు ఉంటాయన్నమాట. ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి, రెండవది అసలు పింపులే ఫామ్ చేయకుండా ఉండటానికి. ఇవి రెండు కూడా. సో మనము మెడికల్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ద సర్జికల్ ట్రీట్మెంట్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ముందు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాం అట్లా ఏం జరగదు. రెండు కూడా కంబైన్డ్ ప్రాసెస్లోనే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి గిల్లుకుంటూ ఉంటారు, పింపుల్స్ వస్తుంటే గిల్లుతూ ఉంటారు, దాంతో మచ్చలు పట్టడం, స్కార్స్ పట్టడం ఇవన్నీ ఉంటాయి. అంచేత వీళ్ళందరికీ కూడా పింపుల్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ తర్వాత అలాగే సైమల్టేనియస్గా ఈ స్కార్ ట్రీట్మెంట్స్, పింపుల్స్ తగ్గించే ట్రీట్మెంట్స్, దీంట్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి నేను ఇప్పుడే చెప్పాను కదా, డిఫరెంట్ స్కార్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ స్కిన్ టైప్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఏంటంటే ఒకదానికి ఒక ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మొటిమల మూలంగా మచ్చలు రాకుండా నివారించుకోవచ్చా? యాక్నీ అనేది ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది, హార్మోన్స్ మూలంగా వస్తుంది, బయట స్ట్రెస్ మూలంగా వస్తుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మూలంగా వస్తుంది. మీరు ప్రయాణాలు చేస్తే ఒక్కోసారి యాక్నీ వస్తుంది, పీరియడ్స్ టైంలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో వస్తుంది. అలాగే ఈ యాక్నీ అనేది పుట్టక నుంచి 50 ఏళ్ల వయసు వరకు కూడా యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంచేత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అర్లీగా డాక్టర్ దగ్గరికి వచ్చి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చి అర్లీగా ట్రీట్మెంట్ కనుక, మెడికల్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా యాక్నీ స్కార్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మొటిమల తాలూకు మచ్చలకు ఇవాళ ఆధునిక వైద్యంలో కెమికల్ పీల్స్, డెర్మాబ్రేషన్, మైక్రోడెర్మాబ్రేషన్, లేజర్ల వంటి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో ఈ చికిత్సల్ని తీసుకోవటం ద్వారా మొటిమల మచ్చల్ని, వాటి అవశేషాల్ని ఇట్టే తొలగించుకోవచ్చు.